మేమైతే ఊరెళ్తున్నామండి. ఈ ఓటేయటానికైతే వెళ్ళాలి కదా అని ఇక అన్నీ లగేజంతా ప్యాకింగ్ అయిపోయిందండి. మొత్తం అయితే సర్దుకున్నాము. అసలు ఈ చలికి పిల్లల్నేసుకొని ఎళ్ళాలంటేనే చాలా ఇబ్బందిగా ఉంటుందండి. అక్కడ మనం ఇంత తిప్పలు పడి వెళ్తాం గానీ, అక్కడ గెలిసేదెవరో గానీ, గెలిచినాక మాత్రం మననస్సలు పట్టించుకోరండి. అసలు ఇంటి మొత్తం పోతే గూడా నువ్వెవరో అన్నట్టు చూస్తారు. మనమైతే ఇలా చలిలో పిల్లల్ని వేసుకొనైతే వెళ్ళాల్సొస్తుంది. ఇగ ఇంటి దగ్గర ఉంచుదామంటే పిల్లల్ని అందరికీ ఓటుంటుంది గదండీ! ఇగ అట్లనేసి పిల్లల్ని తీసుకెళ్లాల్సొస్తుంది. ఎలాగో వాళ్ళకి 2 డేస్ హాలిడేస్ కాబట్టి, వాళ్ళు కూడా మంచిగా విలేజ్‌లో ఎంజాయ్ చేసినట్టుంటుంది. పిల్లలతో ఆడుకున్నట్టు కూడా ఉంటుందని ఇగ తీసుకెళ్తున్నామండి. ఇగ బయటైతే భోజనం ఏమి చేయకోకుండా ఇంట్లోనైతే వంట చేసుకుంటున్నామండి. ఇగ వంట చేసుకొని చపాతీలు అసలు ఈరోజు సీ బస్సులో సీట్లు దొరుకుతాయో లేవో అండి. అది గూడా అసలు బస్సులు కూడా దొరుకుతాయో లేవో గూడా తెలీదు. అంత రష్ అయితే ఉంటుందండి. ఇగ అసలు ఏం చేస్తాం తప్పదు కదా! ఖచ్చితంగా అయితే వెళ్ళాలి. ఇగ ఎలాగో పిల్లలకు కూడా 2 డేస్ హాలిడేస్ ఇచ్చారండి. ఇగ వాళ్ళు కూడా ఇల్లు చూసినట్టుంటుంది. మంచిగా విలేజ్‌లో ఆడుకున్నట్టు కూడా ఉంటుందండి. అసలు సొంత ఇంటికెళ్తున్నామంటే ఆ ఆనందమే వేరండి. ఎంతో హుషారుగా అయితే మంచిగా అనిపిస్తుంది. ఈ పిల్లలు కూడా ఇంటికనేసరికి చాలా ఇష్టపడ్డారు.